హాయ్ అండి. అందరికీ నమస్తే. చూడండి, ఇవి మనకు కనిపిస్తున్న కాయలు వాక్కాయలంటండి. అంటే ఇవి మనకి పప్పులో వేసుకుంటారు. ఊరగాయ పెట్టడం గూడా జరుగుద్దంటండి ఇది. ఈ చెట్టు చూడండి అసలా ఎలా ఉందంటే విపరీతమైన కాపండి. ఎలా ఉందంటే పువ్వులు పూస్తాయి చూడండి ఒక చెట్టుకి, ఆకులు కనపడకుండా పువ్వులు ఎలా పూస్తాయో, ఆ విధంగా మనకి కాయనేది ఉందండి. అసలా సుమారుగా ఇది ఒక 2 చెట్లు అంటే 2 కలిపున్నయి. దగ్గర దగ్గర మనకు కోస్తే 100 కేజీల వరకు వచ్చే అవకాశం ఉందండి. కింద నుంచి పై వరకు కూడా మొత్తం ఇవే కాయలండి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ కాయలు చూడండి ఎంత షైనింగ్ ఉంది కాయి. దీనికి ఎలాంటి మందులు గానీ, ఎలాంటి ఎరువులు గానీ వేయలేదండి. ఒక పొలం గట్టు మీద ఈ చెట్టనేది ఉందిది. అంటే ఇది అవతల గట్టు నుంచి ఇవతలకి ఏ విధమైన పందులు ఇలాంటివి రాకుండా ఆ హద్దు కోసం అంటే ఏదన్నా బౌండరీ లైన్ గురించి ఏశారు ఈ చెట్టు. కానీ దీని కాపు గానీ, దీన్ని చూస్తే అసలా ఈ వాక్కాయ చెట్టుకి ఇంత ఈ విధమైన కాపు వస్తదా అని ఇప్పటి వరకు నేను చూడలేదండి. చూడండి అసల గుత్తులు గుత్తులండి అసల. ఏంటంటే ఈ నాకు వీడియోలో అంత క్లారిటీ లేదు గానీ, అసలా కొన్ని చూడండి మొత్తం చెట్టు మొత్తం చూడండి లాంగ్ నుంచి వీడియో తీస్తుంటే ఇది జస్ట్ ఫ్లవర్స్ లాగా కనపడుతున్నాయండి. చూడండి ఎంత ఎంత ఎక్కువ కాయ ఉందో. ప్రెజెంట్ వీటి మార్కెట్ 50-80 రూపీస్ వరకు ఉందంటండి మార్కెట్‌లో. ప్రతి రైతు తనకున్న పొలంలో ఎక్కడన్నా ఇలాంటి ఓ 10 చెట్లేసుకుంటే సంవత్సరానికి ఒక 10,000, 20,000 అదనపు ఆదాయం అనేది చాలా మంచి ఆదాయం వస్తదండి. ఓకేనండి. థ్యాంక్ యూ.